ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యాన్ని దేవాతని మా జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఎవరు ధన్యులు అంటే దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని వాక్యము అనగా దేవుని మాటలు వినటము ధన్యత. అంత మాత్రమే కాకుండా దాన్ని గైకొనువారు మరి ధన్యులు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మరీ ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వినటము మంచిదే. వినటము వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము మన జీవితంలో కార్యములు చేస్తుంది. అయితే దానిని గైకొను వారు అంటే వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యము వారితో ఏమైతే మాట్లాడిందో దాని ప్రకారము నడుచువారు, దాని ప్రకారము బ్రతుకువారు మరీ ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో ధన్యతలు లేవు, నా జీవితంలో ఆశీర్వాదములు లేవు, నా జీవితము ఫలపరితంగా లేదు అని నువ్వు కృంగిపోతూ ఉంటుంటే, నువ్వు నలిగిపోతూ ఉంటుంటే దేవుని మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. ఏమని? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు. ఈరోజు దేవుని మాటను నువ్వు గైకొన్నట్లయితే, ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే నీవు నేను మరీ ధన్యులము. ఈ లోకంలో ధన్యతలు లేవని కృంగిపోతే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన వాక్యము ప్రకారము నీవు జీవించినట్లయితే నీకు కావలసిన ధన్యతలన్నీ ఆయన ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, దానిని గైకొన్న వారు ఉత్తి ధన్యులు కాదు మరీ ధన్యులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాట యందు విశ్వాసం ఉంచు. నాకు ధన్యతలు లేవు అని నువ్వు కృంగిపోతుంటే, నాకు ధన్యతలు లేవని నువ్వు నలిగిపోతుంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఒక్కసారి ఆయన మాటను గైకొని చూడు. ఒక్కసారి ఆయన వాక్యమును అనుసరించి చూడు. ఒక్కసారి ఆయన వాక్యము ప్రకారం జీవించి చూడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మరి ధన్యులు. ఈ లోకములో అనేక మందిని నీవు చూసినప్పుడు, వారితో నీవు పోల్చుకున్నప్పుడు నేనెందుకు సరిపోను, నాకు ధన్యతలు లేవు అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యము విన్నట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని దాని ప్రకారము జీవించినట్లయితే వారందరికంటే నీకు నాకు శ్రేష్టమైన జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశము మన జీవితంలో నెరవేరాలి అంటే, ఆయన మనల్ని ధన్యులుగా చేయాలి అంటే మనము ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలి. ఆయన మాటను మనము అనుసరించే వారిగా ఉండాలి. ఇంకొక విధముగా చెప్పాలంటే ఆయన మాట ప్రకారము మనము జీవించే వారిగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారు ధన్యులు అనట్లేదు, మరీ ధన్యులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఆయన యొక్క ధన్యతలను పొందుకోవాలి. నా జీవితంలో ఆయన యొక్క ధన్యతలు పొందుకోవాలి, ఆయన యొక్క కార్యములు నేను చూడాలి అని ఆశ కలిగినట్లయితే ఈ సమయంలో ఆయన మాట ప్రకారము, ఆయన వాక్యం ప్రకారము జీవించే వారిగా ఉందాం. ఆయన వాక్యం ప్రకారము, ఆయన మాట ప్రకారం మనం ఎప్పుడైతే గైకుని దాని ప్రకారం జీవించామో దేవుడు మనల్ని కూడా ధన్యుల్ని చేస్తాడు. మనం ఏ పని చేసినా ఆయన సఫలపరుస్తాడు. మనం ఏ పని పూనుకున్నా ఆయన ఆయన మన చేత ప్రారంభించి దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మనము కూడా ధన్యులుగా ఉండాలంటే ఆయన మాటను గైకొను వారిగా ఉండాలి.
ఆయన మాటను గైకునే కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.